వీళ్ళిద్దరు కలిసి హైకోర్టులో కేసేసి ఆ 34% కొట్టాయించిండ్రు. సో మరి ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఇంకొక రెడ్డి వచ్చి ఇంకోళ్ళు చేస్తున్నారు. అంటే బీసీలకు వచ్చేస్తామనే వరకే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిటిషన్లు వేస్తారు, కోర్టులు కూడా అదే విధంగా కామెంట్ చేస్తాయి. ఈడబ్ల్యూస్కి అయితే రిలాక్స్ చేస్తాయి, బీసీలకు వచ్చేస్తే మాత్రం ఆపుతాయి. సో ఏందండి పక్షపాతం, వివక్షత? సో బీసీలకు సంబంధించినంత వరకు వివక్షతనా, వేరే వారికి లేదా? సో మేము అది ప్రశ్నిస్తున్నాం. ఓకే సార్, చిరంజీవులు గారు ఒకసారి బీసీ టైమ్స్ సూర్యారావు గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సూర్యారావు గారు సార్, ఎట్లా చూస్తారు సార్ మొత్తానికి 8వ తేదీన బీసీలకు సంబంధించిన అంశంలో ఒక క్లారిటీ వస్తుందా, ఏదైనా షూరిటీ కనిపిస్తుందా, లేకుంటే ఇదంతా వీగిపోతుందా? ఎలక్షన్స్ లోకల్ బాడీస్ జరుగుతాయా, ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ అందరికీ, అక్కడున్న చిరంజీవి గారికి, శ్రీకాంత్ గౌడ్ గారికి, మరి మీకు. ముఖ్యంగా ఇప్పటి వరకు చిరంజీవులు సార్ చెప్పినారు. చిరంజీవులు సార్ చెప్పింది సార్ ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే వస్తున్నారు. ఎప్పుడైతే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో, కామారెడ్డి డిక్లరేషన్ బేస్ గా స్థానిక సంస్థలకు వెళ్తామని మేము చెప్తూ వస్తున్నప్పటి నుంచి కూడా చిరంజీవులు గారు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మీటింగ్లలో, వేదికలలో, రౌండ్ టేబుల్లలో చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే నిజమైతేంది. 8వ తారీఖు నాడు కూడా ఎన్నికలకు పోయే ఆస్కారం లేకుండానే ఆ తీర్పు వచ్చేటట్టు కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఎప్పుడు కూడా బీసీల పక్షాన పనిచేసిన దాఖలాలు లేవు. వారు ఎప్పుడు కూడా స్వలాభం కొరకు బీసీ నాయకులను వాడుకొని బీసీలకు వాళ్ళు ఏదో పనిచేస్తున్నట్టు బీసీలు ప్రేమ కురిపిస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా బీసీల పక్షాన పనిచేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఏ పొలిటికల్ పార్టీ కూడా బీసీలకు మేము ఇంత చేసినాము, బీసీలకు పదవులలో ఇంత ఇచ్చినాము, ఉద్యోగాలలో ఇంత ఇచ్చినాము అని చెప్పిన దాఖలాలు అయితే ఇప్పుడు కనపడట్లేదు. ముఖ్యంగా ఈ 3 పార్టీలు ఒకే తాను ముక్కలు. ఈ 3 పార్టీలో ఉన్నటువంటి అగ్రకులాలంతా కూడా బీసీలకు ఎట్లా అన్యాయం చేయాలి, బీసీలు ఎట్లా పైకి రాకుండా అనకదొక్కాలనే దాని మీద ఇప్పటి వరకు చిరంజీవి సార్ చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా పనికొస్తాయి. వాళ్ళే డిక్లేర్ చేస్తారు, వాళ్ళే జీవోలు తెస్తారు, వాళ్ళే కోర్టుకు పంపిస్తారు. అన్ని కూడా ఒకే సామాజిక వర్గం నుంచి జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఎవరన్నా రెడ్డి రిటైర్డ్ అయితే ఇమీడియట్లీ వాళ్ళకు ఒక పోస్ట్ వస్తుందండి. పిల్లో రెడ్డి క్రికెట్ ఆడితే ఆ పిల్లకి ఏమంటే ₹1,00,00,000 వస్తాయి. నిన్న తిలక్ వర్మ పాకిస్తాన్ మీద అంత విరోచిత పోరాటం చేసే సీఎంని కలిస్తే ఆయనకి ఏముండదు అక్కడ. అంటే ఒక రెడ్డి అయి ఉండి తెలంగాణలో ఆయన ఏ చిన్న పని చేసినా కూడా వాళ్ళకి నజరానాలు వస్తాయి, వాళ్ళకి పదవులు వస్తాయి, వాళ్ళకి చాలా రకమైనటువంటి బెనిఫిట్ వస్తుంది. మరి ఎందుకో ఈ వివక్ష కానీ ఎక్కడ లేనంత సీఎం కుల వివక్ష ఈ తెలంగాణలో చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు ఎప్పుడో చెన్నారెడ్డి గారు ఉండేనట, ఏ పదవి, ఏ అవకాశం, ఏ కాంట్రాక్టర్ అనేది కూడా ఆ సామాజిక వర్గానికే ఇచ్చేదట. ఆయన్ని మించిపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత పిచ్చి ఇంకెవరికి లేదు. నేను అంత చెప్తున్నాను, ఏమనుకోవద్దు. మన బీసీ నాయకత్వం కూడా కాంగ్రెస్ లో పొన్నం ప్రభాకర్ కు, మహేష్ కుమార్ గౌడ్కు ఏదైనా న్యాయం జరిగితే మొత్తం బీసీలకు జరిగినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. అది తప్పది, వారు కూడా ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు చిరంజీవి గారు చెప్పినట్టు లీగల్ ప్రాసెస్ ఏంటి, అతను ఏ విధంగా పోతుంది ఈ వ్యవస్థ, దాని మీద చర్చ జరగకుండా పదే పదే టీఆర్ఎస్ ని, పదే పదే బీజేపీని ఏమో వాళ్ళు కూడా పాడిందే పాడమన్నట్టు వాళ్ళు కూడా బీసీలకు న్యాయం ఏం చేయరు. కానీ వీళ్ళు ఎదుటి పార్టీ వాళ్ళు చెప్పేది ఎత్తి చూపుతా ఉంటారు. అట్నే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కనీసం బీసీ పోర్ట్ఫోలియోని ఎగనామం చేసుకుంటూ వచ్చారు చాలా కాలం. అంటే ఈ రకమైనటువంటి వ్యవస్థలకు అలవాటు పడ్డ అగ్రకుల, ఆధిపత్య కులాల పార్టీలన్నీ కూడా రేపు వచ్చే భవిష్యత్తులో కంపల్సరీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందులో భాగంగానే ఈ సమాజంలో బీసీల కొరకు ఒక పార్టీ ఉండాలన్న ఇంటెన్షన్తో తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేవలం బీసీల కొరకే ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరుగుతున్న నమ్మకం మా అందరికీ ఉన్నది. ముఖ్యంగా